అండి, ఇప్పుడు మనం లవ్ నెక్స్ట్ డోర్ డ్రామా 4th ఎపిసోడ్ చూడబోతున్నాం. హీరోని ఒకవేళ నువ్వు స్విమ్ చేయగల టైంకి వెళ్తే నువ్వు ఆర్కిటెక్ట్ అవుతావా అని అడుగుతుంది. హీరో అవుతాను అని చెప్తాడు. హీరో ఒకవేళ నువ్వు జాబ్ అనే ముందు టైంకి వెళ్తే నువ్వు ఆ కంపెనీలో ఉంటావా మానేస్తావా అని అడుగుతాడు. హీరోయిన్ ఉంటాను అని చెప్తుంది. మళ్ళీ హీరో ఒకవేళ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కాకముందు టైంకి వెళ్తే నువ్వు మళ్ళీ క్యాన్సిల్ చేస్తావా అని అడుగుతుంది. ఆమె అసలు నేను ఆ టైంకే వెళ్ళను అని చెప్తుంది. ఎక్కువసేపు వాటర్లో ఉండడం వల్ల హీరోయిన్కి కోల్డ్ చేస్తుంది. హీరోయిన్ డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తుంది. హీరో ఆమెనే చూస్తూ ఉంటాడు. ఆమె నన్ను ఎందుకు చూస్తున్నావని అడుగుతుంది. హీరో నువ్వు చాలా పొట్టిగా ఉన్నావని అంటాడు. హీరోయిన్ను కొట్టడానికి వస్తుంది. హీరో నీకు ఇది ఓపెన్ చేయాలని లేదా అని అంటాడు. ఆమె ఇవ్వు నేను ఓపెన్ చేస్తాను అని అంటుంది. హీరో ఫస్ట్ నువ్వు ఆ కాలు కింద పెట్టు అని అంటాడు. వాళ్ళు ఆ టైం క్యాప్సూల్ని ఓపెన్ చేస్తారు. హీరోయిన్ ఏంటి ఇందులో 2 లెటర్సే ఉన్నాయి, 2ది లేదే అని అంటుంది. హీరో ఏమో నాకు తెలీదు, ఓపెన్ చేసినప్పుడు 2 ఉన్నాయి, నేను నీదొక్కటే ఓపెన్ చేసి చూశాను అని అంటాడు. వాళ్ళు ఎవరి లెటర్స్ వాళ్ళు తీసుకొని చదువుతారు. హీరో తను రాసింది చూసుకొని షాక్ అవుతాడు. హీరోయిన్ మాత్రం నేను ఎందుకు ఇలా రాశాను అని అనుకుంటూ ఉంటుంది. హీరోని నువ్వు నాకు చూసావు కదా, నేను నీ లెటర్ చూస్తాను ఇవ్వు అని అడుగుతుంది. హీరో ఇందులో ఏం లేదు అని అంటాడు. హీరోయిన్ నన్ను తిడుతూ రాసావా అని మళ్ళీ అతన్ని కొట్టడానికి పరిగిస్తుంది. హీరో ఇంటికి వచ్చేసి ఆ లెటర్ని చూస్తూ అసలు నేను అలా ఎందుకు రాశాను, తనకి ఏం చెప్పాలనుకున్నాను, నేను అప్పుడు టీనేజ్లో ఉన్నాను కాబట్టి ఆ ఫీలింగ్స్ ఉండుంటాయి, కానీ నేను ఇలా ఎవిడెన్స్ని ఎలా వదిలేశాను, నేనేమన్నా పిచ్చోడ్నా అని అనుకుంటాడు. నాకు ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని అనుకుంటాడు. హీరోయిన్ ఆ లెటర్ చూస్తూ నా డ్రీమ్ ఏంటో నేను ఇందులో కూడా మెన్షన్ చేయలేదు అని అనుకుంటుంది. హీరోయిన్ ఫాదర్ వైఫ్ని నా ఫ్రెండ్ ఫాదర్ చనిపోయాడు, కండోలెన్స్కి మనీ పంపించాలి అని చెప్తాడు. ఆమె ఇప్పుడు మనమున్న సిచ్యువేషన్లో అంత మనీ పంపించడం ఎందుకు అని అంటుంది. వాళ్ళిద్దరికీ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అతను కోపంగా వెళ్ళిపోతాడు. హీరో ఫాదర్ ఇంటికి వస్తాడు. వచ్చి ఫుడ్ కోసం చూస్తే ఏమీ ఉండదు. హీరో మదర్ వచ్చి ఇప్పుడే వెళ్తున్నారా అని అంటుంది. అతను నేను లేదు ఇప్పుడే వచ్చాను అని అంటాడు. హీరో ఎక్కడున్నాడు అని అడుగుతాడు. నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా, నీ లీవ్స్ అయిపోయా అని అడుగుతాడు. ఆమె లేదు ఇంకా కొన్ని రోజులు ఉన్నాయని అంటుంది. నేను వెళ్ళే ముందు మీకు చెప్తానులే, ఊరికి అడగొద్దు అని అంటుంది. అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరోయిన్ హీరోతో నేను లైబ్రరీకి వెళ్తున్నాను ఎందుకని అడగవా అని అంటుంది. హీరో ఎందుకు అంటే ఆమె ఒక బుక్ చూపించి నేను ఈ రోజు నుండి నా డ్రీమ్ ఏంటో ఫైండ్ అవుట్ చేసుకుంటాను అని చెప్తుంది. హీరోకి ఏదో ఒకటి చెప్తూ హీరో వాళ్ళ ఆఫీస్కి వచ్చేస్తుంది. అప్పుడే సీనియర్ వస్తాడు. అతనితో మనల్ని ఒక పెద్ద కంపెనీ వాళ్ళు కాంటాక్ట్ చేశారు అని హీరోయిన్ వర్క్ చేసిన కంపెనీ నేమ్ చెప్తాడు. వాళ్ళు మన కంట్రీలో న్యూ ఆఫీస్ బిల్డ్ చేస్తారంట, అందుకు మనల్ని మళ్ళీ వేరే కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు, ప్రపోజల్ చెప్పమని చెప్పారు అని అంటాడు. హీరో అది చాలా పెద్ద కంపెనీ కదా, మనతో ఎందుకు వర్క్ చేయాలనుకుంటున్నారు అని అంటాడు. సీనియరు వాళ్ళు లోకల్ కంపెనీ వాళ్ళ కోసం ట్రై చేస్తున్నారు అని చెప్తాడు. ఈమెయిల్ కూడా పంపించారు అని చెప్తాడు. హీరో వాళ్ళు ఆ మెయిల్ చూసి ఇదంతా ఇంగ్లీష్లో ఉంది, నాకంత పర్ఫెక్ట్గా రాదు అని అంటాడు. సీనియరు మనం వాళ్ళకి రిప్లై పంపించాలి అని అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటాడు. హీరోయిన్ వాళ్ళ కంపెనీ గ్లోబల్ స్టాండర్డ్స్ ఉంటాయి, చిన్న వాటికి కూడా డిజైనర్స్ని కాంటాక్ట్ అవుతారు, అక్కడ చాలా డిస్కషన్ జరుగుతుంటాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది. మీకు మెయిల్ పంపించిన ఆమె చాలా స్ట్రిక్ట్ అని చెప్తుంది. సీనియరు హీరోయిన్ని నువ్వు యూఎస్లో వర్క్ చేసావు కదా, అది ఈ కంపెనీలోనే, నీకు టైం ఉంటే మాకు హెల్ప్ చెయ్యి అని అడుగుతాడు. పార్ట్ టైం ఎంప్లాయీ లాగా హెల్ప్ చెయ్యి, నేను పే చేస్తాను అని అంటాడు. హీరో అదేం వద్దు అని ఒప్పుకోడు. సీనియరు హీరోయిన్ని బతిమలాడుకుంటాడు. ఆమె నేను చేస్తాను అని చెప్తుంది. హీరో ఆమెతో నువ్వు మళ్ళీ ఆ కంపెనీతో ఇన్వాల్వ్ అయితే నీకేం ప్రాబ్లం లేదా అని అడుగుతాడు.
ఆమె ఉంటుంది అని అంటుంది. హీరో అయితే ఎందుకు ఒప్పుకున్నావు, నా కోసమేనా అని అంటాడు. ఆమె అవును అని, ఆల్రెడీ చాలా లేట్ అయింది, ఇంటికి వెళ్ళవా, మనం డిన్నర్ కూడా తినాలి కదా అని అంటుంది. హీరో నాకు ఆకలి లేదు అని అంటాడు. ఆమె 24 hours ఏం తినకుండా వర్క్ చేయడం నీకు ఫన్గా అనిపిస్తుందా అని అంటుంది. హీరో నేను 72 hours అయినా ఉండగలను అని అంటాడు. హీరో మదరు ఫారెన్ అఫైర్ వైస్ మినిస్టర్ని మీట్ అవుతుంది. నేను మళ్ళీ ఎక్కడికన్నా పంపిస్తారా, నేను ఆల్రెడీ 2 months నుండి కొరియాలోనే ఉన్నాను అని చెప్తుంది. నన్ను ఎక్కడికన్నా పంపించండి అని అంటుంది. అతను నేను మినిస్టర్తో డిస్కస్ చేసి చెప్తాను అని అంటాడు. హీరో ఫాదరు హీరోయిన్ వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చి నేనేమన్నా ఫుడ్ ఆర్డర్ చేయడానికి వచ్చాను, ఇంట్లో ఏం చేయలేదు అని అంటాడు. వాళ్ళిద్దరూ తింటూ డ్రింక్ చేస్తారు. అతను హీరోయిన్ ఫాదర్ని ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతాడు. అతను బాగుంది అని చెప్తాడు. సెకండ్ హీరోయిన్ స్టోర్కి వెళ్ళి డ్రింక్స్ తీసుకుంటుంటుంది. అప్పుడే సెకండ్ హీరో వచ్చి సేమ్ డ్రింక్ని తీసుకుంటాడు. ఆమె రైస్ కేక్ పంపించింది నువ్వే కదా అని అంటుంది. అతను అవును, నువ్వు ఇక్కడే ఉంటున్నావా అని అడుగుతాడు. ఆమె అవును అంటే అతను నేను రీసెంట్గా ఇక్కడికి మూవ్ అయ్యాను అని చెప్తాడు. కానీ వాళ్ళిద్దరూ ఆ డ్రింక్ కోసం ఆర్గ్యూ చేసుకుంటారు. అప్పుడే అక్కడికి హీరో హీరోయిన్ వస్తారు. అతను ఆ డ్రింక్ని వదిలేస్తాడు. హీరో మీరు ఇక్కడికి మూవ్ అయ్యారా అని అంటాడు. సెకండ్ హీరోయిన్ నువ్వు నిజంగానే రిపోర్టర్వా అని అంటుంది. హీరో అవును, కావాలంటే నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది అని అంటాడు. హీరోయిన్ని అతన్ని నీకు వీళ్ళిద్దరూ ముందే తెలుసా అంటే నేను నమ్మలేకపోతున్నాను అని అంటుంది. అతను హీరోయిన్ని చూసి నేను మిమ్మల్ని ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను, కానీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని అంటాడు. ఆమె నేను 10 years నుండి కొరియాలోనే లేను, నాది ప్రెట్టి ఫేస్ కాబట్టి మీకు అలా అనిపిస్తుందేమో అని అంటుంది. హీరో ఎవరి దగ్గర అలా చెప్పుకు కొడతారు అని అంటాడు. అతను అయితే మీరందరూ చైల్డ్హుడ్ ఫ్రెండ్సా అని అంటాడు. హీరో అవును అని, మా మదర్స్ కూడా ఫ్రెండ్స్ అని చెప్తాడు. హీరో మీరు ఇంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు అని అడుగుతాడు. దానికి అతను ఆన్సర్ చెప్పకుండా నాకు అర్జెంటుగా వర్క్ ఉంది వెళ్ళాలి అని వెళ్ళిపోతాడు. సెకండ్ హీరోయిన్ ఎందుకో నాకు అతన్ని చూస్తే సస్పీషియస్గా ఉంది, ఎందుకు సడన్గా వెళ్ళిపోయాడు, క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేయలేదు అని అంటాడు. హీరోయిన్ ఆమెతో నీకు టైం క్యాప్సూల్ గుర్తుందా, మేము రీసెంట్గా ఓపెన్ చేశాము, అందులో నీ లెటర్ లేదు అని చెప్తుంది. ఆమె నేను ఆ రోజే ఓపెన్ చేసేసాను, అందరి లెటర్లు చూశాను అని చెప్తుంది. అది విని హీరో షాక్ అవుతాడు. కానీ ఏం గుర్తులేదు అని ఆమె చెప్తుంది. హీరో ఫోన్ వచ్చిన ట్యాక్ చేస్తూ వచ్చేస్తాడు. తనకి నేనేం రాసానో గుర్తుండదులే, అది పాసిబుల్ కాదులే అని మాట్లాడుకుంటుంటాడు. హీరోయిన్ ఫాదరు బాగా డ్రింక్ చేసి ఉంటాడు. వాళ్ళ ఇంటి బయట సైకిల్లో చాలా ఫ్లవర్స్ ఉంటాయి. నైట్ హీరోయిన్ ఫాదర్ బాగా డ్రింక్ చేసేసి ఆ ఫ్లవర్స్ అన్ని కోసుకొచ్చుంటాడు. మార్నింగ్ చూస్తే అతని చేతులంతా బాగా దెబ్బలు తగిలుంటాయి. హీరో వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడతారు. హీరోయిన్ అన్నీ మాట్లాడుతుంది. ఎప్పుడు మీట్ అవ్వాలి, టైము డేటు వాళ్ళు చెప్తామని అంటారు. సీనియర్ హీరోయిన్తో నీ వల్ల అన్నీ చాలా స్మూత్గా జరిగిపోతున్నాయి, చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. హీరో మరీ అంత ఎక్కువ చేయకండి అని అంటాడు. హీరోయిన్ అసలు ఇలాంటి అతనితో ఎలా వర్క్ చేస్తున్నావు అని అడుగుతుంది. హీరో మీ ఇద్దరు ఇంత క్లోజ్ ఎప్పుడయ్యారు అని అంటాడు. సీనియరు మేమిద్దరం ఒకరినొకరు సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాం, అందుకే మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది అని అంటాడు. హీరో వాళ్ళు వేరే క్లయింట్తో మాట్లాడుతూ వెళ్ళిపోతారు. హీరోయిన్ ఆ కంపెనీ వాళ్ళ కాల్ని వింటుంది. సెకండ్ హీరోయిన్ అతని ఆర్టికల్ని చూసి నిజంగానే రిపోర్టరా అని అనుకుంటుంది. సెకండ్ హీరో అక్కడ వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాడు. అప్పుడే హీరోయిన్ మదర్ వస్తుంది. ఆమెకి ఇతను కొత్తగా ఈ ఏరియాలోకి వచ్చాడు, బాక్స్ క్యారీ చేయడానికి హెల్ప్ చేశాడు అని చెప్తుంది. అతను వెళ్ళిపోయాక హీరోయిన్ మదరు చాలా డీసెంట్గా ఉన్నాడు, మా అమ్మాయికి మంచి పేరు అవుతాడు అని అంటుంది. ఆమె అలా ఏం లేదులే అని అంటుంది. సెకండ్ హీరోయిన్ పార్క్లో ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటుంది. తనకి అంబులెన్స్లో ఎలా వర్క్ చేస్తామని చెప్తూ ఉంటుంది. హీరోయిన్ హీరో దగ్గరికి వచ్చి ఇంకా చేసింది చాలు రా వెళ్ళి తిందామని అంటుంది. అతను లేదు ఇంకా వర్క్ ఉంది అని అంటాడు. హీరోయిన్ అది చాలా పెద్ద కంపెనీ అయితే ఏంటి, అలాంటి వాళ్ళతో అసలు వర్క్ చేయొద్దు అని అంటుంది. హీరో ఇప్పుడు సడన్గా ఎందుకు అలా అంటున్నామని అంటాడు.
హీరోయిన్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు వేరే కంపెనీకి ఇవ్వాలని. వాళ్ళు కాల్లో మాట్లాడడం నేను విన్నాను, కానీ వాళ్ళు కొంచెం బిజీగా ఉండడం వల్ల మిమ్మల్ని కాంటాక్ట్ చేశారు అంతే అని చెప్తుంది. మీది చిన్న కంపెనీ కాబట్టి వాళ్ళకి మీ మీద పెద్దగా ట్రస్ట్ ఏం లేదు అని అంటుంది. హీరో ఈ విషయం మా సీనియర్కి చెప్పొద్దు, నువ్వేం తెలియనట్టు ఉండు అని అంటాడు. అది ఇంకా అఫీషియల్ కాదు కదా, నేను వర్క్ కంటిన్యూ చేస్తాను అని అంటాడు. హీరోయిన్ కోపంగా వెళ్ళిపోతుంది. సెకండ్ హీరో తన దగ్గర ఉన్న ఒక ఓల్డ్ కెమెరాని కనెక్ట్ చేసి చూస్తూ ఉంటాడు. ఆ ఫొటోస్లో హీరో స్విమ్మింగ్ కాంపిటీషన్లోటివి హీరో హీరోయిన్ ఫొటోస్ ఉంటాయి. అతను ఆ ఫోటోని హీరోకి పంపిస్తాడు. హీరో వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళని మీట్ అవ్వడానికి వెళ్తారు. హీరోయిన్ కూడా వస్తుంది. అక్కడికి హీరోయిన్తో పాటు వర్క్ చేసిన అతను కూడా వస్తాడు. మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అతను మాట్లాడుతుంటాడు. హీరోయిన్ చాలా నర్వస్గా ఉంటుంది. ఆమెని నువ్వు జాబ్ మానేయడం నాకు చాలా డిసప్పాయింట్మెంట్గా అనిపించింది అని అంటాడు. హీరోయిన్ ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు కొంతమంది కొలీగ్స్ తనతో సరిగ్గా మాట్లాడేవాళ్ళు కాదు. వర్క్ మొత్తం తనతోనే చేపించేవాళ్ళు. అతను హీరోయిన్ నువ్వు చాలా వర్క్ చేయగలవు, నాకు నీపైన ట్రస్ట్ ఉంది అని తనని ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు. అతను హీరోయిన్ లేనప్పుడు ఆమె గురించి తప్పుగా మాట్లాడుతూ ఉండేవారు. వేరే కొలీగ్స్తో ఆమె చాలా పిచ్చిది, మనం కొంచెం తనని ఎంకరేజ్ చేస్తున్నట్టు కొంచెం గొప్పగా చెప్తే చాలు, అంతా వర్క్ ఆమె చేసేస్తుంది, మనకి వీకెండ్స్ టైం దొరుకుతుంది, అప్పుడు మనం స్పెండ్ చేయొచ్చు అని మాట్లాడుకుంటుంటారు. హీరోయిన్ అది వింటుంది, చాలా బాధపడుతుంది. హీరోయిన్ ఆ మీటింగ్లో చాలా నర్వస్గా ఉంటూ వాష్రూమ్కి వెళ్ళాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అతను ఆ కంపెనీ ఆమెతో వాళ్ళు చాలా టైం వేస్ట్ చేస్తున్నారు అని అంటాడు. కానీ ఆమె వాళ్ళు చాలా ప్రిపేర్ అయ్యారు, ఇంకా వాళ్ళ ప్రపోజల్ కూడా చాలా బాగుంది అని చెప్తుంది. ఆమెకి కాల్ వచ్చి మాట్లాడడానికి వెళ్తుంది. అతను హీరోయిన్తో నిన్ను ఇక్కడ చూస్తానని అనుకోలేదు అని మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఆమె చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. అప్పుడే హీరో వచ్చి అతన్ని కొడతాడు. నువ్వేం చేసినా నేను కామ్గా ఉంటానని అనుకుంటున్నావా అని అంటాడు. అతను మీది ఒక చిన్న కంపెనీ, ఇంత పెద్ద కంపెనీతో వర్క్ చేయాలని ఎలా అనుకుంటున్నారు, నేను అలా జరగనివ్వను అని అంటాడు. హీరోయిన్ వచ్చి ఆపుతుంది. అతను ఇంకా మాట్లాడుతూనే ఉంటాడు. హీరోయిన్ ఇదంతా నా వల్ల, ఇలా ఏం చెయ్యొద్దు అని అంటుంది. అతను ఏమన్నా ఫేవర్ కావాలి అంటే నువ్వు ముందు ఫస్ట్ ప్లీజ్ యాడ్ చేసి మాట్లాడాలి, అది నేర్చుకో అని అంటాడు. అప్పుడు హీరోయిన్కి కోపం వచ్చి అతన్ని కొడుతుంది, బాగా కొడుతుంది. నీకు నా గురించి తెలీదు, వీళ్ళు మీరు అనుకున్నంత దానికన్నా చాలా టాలెంటెడ్, ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు, నువ్వు చేసిన పనులన్నిటికీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి నేను కంపెనీకి గిఫ్ట్గా పంపిస్తాను అని అంటుంది. హీరోయిన్ హీరోతో ఆ కంపెనీలో నాతో ఎవ్వరు సరిగ్గా ఉండేవారు కాదు, నేను జాబ్ మానేశాక వాళ్ళని బ్లేమ్ చేశాను, కానీ నువ్వు వర్క్ చేస్తుంది చూశాక నాదే తప్పు అనిపించింది, నువ్వు వర్క్ని ఎంజాయ్ చేస్తున్నావు, నేను అలా చేయలేదు అని అంటుంది. హీరో కాదు, వాళ్ళు నిన్ను హరాస్ చేశారు అంతే, కానీ నువ్వు వర్క్ని బాగానే చేశావు అని అంటాడు. వాళ్ళు ఒక లాక్ పైన అతన్ని తిడుతూ రాసి దాన్ని లాక్ చేస్తారు. ఈ కర్స్ అతనికి తగలాలి అని అనుకుంటారు. అప్పుడే సీనియర్ కాల్ చేస్తాడు. హీరో అతనికి సారీ చెప్తాడు. అతను ఎందుకు సారీ, మనకు ఆ ప్రాజెక్ట్ వచ్చింది, ఆమెకి మన ప్రపోజల్ నచ్చింది, అందుకే మనకి ఛాన్స్ ఇచ్చారు అని అంటాడు. ఇంకా హీరోయిన్కి కూడా చెప్పు, అతని జాబ్ నుండి తీసేశారని చెప్తాడు. అతను సీనియర్ ముందు హీరో వాళ్ళని తిడుతూ మాట్లాడతారు. అతను నాకు మీటింగ్స్ని రికార్డ్ చేసే హ్యాబిట్ ఉంది ఫీడ్బ్యాక్ కోసం, ఇప్పుడు మీరు మాట్లాడింది కూడా రికార్డ్ అయ్యింది, నాకు సోషల్ మీడియాలో మీ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ తెలుసు, మేము ఒకరినొకరిని ఫాలో అవుతున్నాం, మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది, నేను ఇప్పుడు ఆ రికార్డ్ని అతనికి పంపిస్తున్నాను అని అంటాడు. నీకు అసలు పెద్దవాళ్ళతో రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం కూడా తెలియదు అని అతన్ని తిడతాడు. హీరో ఆ విషయాన్ని హీరోయిన్కి చెప్తాడు. మనకి ప్రాజెక్ట్ వచ్చింది, ఇంకా అతని జాబ్ నుండి కూడా తీసేశారు అని చెప్తాడు. హీరోయిన్ అది విని హీరోని హగ్ చేసుకుంటుంది. నేను ఆమెని లైక్ చేయడం అసలు ఏ మూమెంట్లో కూడా మానేయలేదు, కానీ తనకి ఇదంతా చెప్తే మా ఫ్రెండ్షిప్ కూడా డిస్టర్బ్ అవుతుందని చెప్పలేదు,
మేము పెద్దవాళ్ళం అయ్యాక అప్పుడు నేను చెప్దాం అనుకున్నాను అని ఆ లెటర్లో రాసి ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం.